ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మా సిపి గారు బాక్షి గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే ప్రతి సందర్భంలోని కూడా మహిళలకు అవగాహన కల్పిస్తున్నాము, స్కూల్లో పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాము ఈ పోక్సో యాక్ట్ గురించి, అన్ని యాక్టుల గురించి. కానీ ఈ పోక్సో యాక్ట్ వల్ల కానీ ఇప్పుడున్న అంటే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేయడం వల్ల, క్షణికావేశంలో ఆడపిల్లలు జోలికి వెళ్ళడం వల్ల, వాళ్ళ మీద చెయ్యటం వల్ల చాలామంది విద్యార్థుల తరగతి జీవితాలు కూడా పాడవుతున్నాయి. చాలామంది విద్యార్థులు తమ జీవితాలు జైలు పాలు చేసుకునే సందర్భం. అదేవిధంగా వాటిని తట్టుకోలేక కొంతమంది తల్లిదండ్రులు కూడా సూసైడ్లు చేసుకునే పరిస్థితులు కూడా చాలా మ్యాక్సిమం అందరినీ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కంపల్సరీగా ఒక చట్టాల మీద అవగాహన అన్నది పిల్లలకి రావాలి, ముఖ్యంగా మగపిల్లలకి రావాలి. వాళ్ళకి కూడా వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు చిగురించాలి, వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మా కార్యక్రమానికి ఒకటే ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారు మేము అపోజిషన్లో ఉండేటప్పుడు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఉన్న సంఘటనలు బేస్ చేసుకొని ఒక కరిక్యులం అన్నది మనకి సిస్టంలో రావాలి, విద్యా వ్యవస్థలో రావాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు. ఎందుకనంటే చాలామంది చిన్నపిల్లలు అంటే ఆడపిల్లల్ని గౌరవించే పరిస్థితుల్లో కానీ, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసేటప్పుడు కానీ వీటన్నిటికీ కూడా ఒక తల్లిని చెల్లిని ఎలాగా గౌరవించుకోవాలి, ఒక మహిళని ఎలా గౌరవించుకోవాలన్న తత్వం డెఫినెట్గా చిన్నపిల్ల స్థాయి నుంచి కూడా రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం. ఈరోజు దానికి అనుగుణంగా ఈరోజు మేము విశాఖపట్నంలో స్టార్ట్ చేసాం. ఈరోజు అందుకే వైస్ ఛాన్సలర్ గారిని కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది, ఒక ఇంటలెక్చువల్ కూడా రప్పించడం జరిగింది. వీళ్ళ తాలూకా ఆలోచన తీరుతో, అదేవిధంగా వీళ్ళ తాలూకా సహాయ సహకారాలతో, ఒక సైకాలజీకి సంబంధించిన అంశాలతో కూడిన ఒక కరిక్యులంని తయారు చేసి రాబోయే కాలంలో కూడా గౌరవ నారా లోకేష్ గారి చేతుల మీదుగా అది కూడా ఏర్పాటు చేయాలి అన్నది మా ఉద్దేశం. అదేవిధంగా స్వీయ క్రమశిక్షణ అన్నది, ప్రజాహితం అన్నది ఒక స్లోగన్గా కూడా తీసుకొని రాబోయే కాలంలో ఈ రోజుకి మేము ఏదో క్రైమ్ ఆపేయగలమో ఆపేస్తామని మేము చెప్పట్లేదండి. ఈ కరిక్యులం వల్ల ఫర్దర్ వన్ ఆఫ్ ద డే కంపల్సరీగా అది ఆగుతుంది, ఎంతో తగ్గుతుంది అన్న ఆలోచన అయితే మా అందరికీ కూడా ఉండాలి. దానికి తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఈరోజు జరుగుతున్న అఘాయిత్యాలు చాలామందికి ఇప్పుడు పోక్సో చట్టం మీద చాలామందికి అవగాహన ఉండట్లేదు. వీళ్ళేదో ఏదో మొన్న సినిమా వచ్చిన తర్వాత సినిమా చూస్తున్నారు, సినిమాగా చూసి పక్కన పెట్టడం కాదు, ఇది మన లైఫ్లో జరిగితే మన పెయిన్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఆ పిల్లలకి తెలియాలి. అదేవిధంగా పోక్సో చట్టాలకు సంబంధించి ఈరోజు మేము చేసుకున్న అనాలిసిస్ని బట్టి చూసుకుంటే అరౌండ్ 59% పోక్సో కేసెస్లోని చాలామంది ఇబ్బందులు పడుతున్న యువకుల్లో 19 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 59% ఉన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు వాళ్ళు కూడా మైనర్లు, అబ్బాయిలు కూడా మైనర్లు ఉన్న వాళ్ళు అరౌండ్ 20% ఉన్నారు. అది టెక్నికల్గా జరుగుతుందా, నాన్ టెక్నికల్గా జరుగుతుందా అన్నది పక్కన పెడితే, అది నిజంగా అమ్మాయి అంటే 16 సంవత్సరాలు 15 సంవత్సరాల అమ్మాయి ఏదో లవ్ ఆ బేస్ మీద వెళ్ళినా కూడా అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ జరిగితే డెఫినెట్గా పోక్సో కేసు అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో నేనేంటంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఈరోజు మనందరికీ కూడా సమాజంలో ఒక బాధ్యత ఉంది, మన సొసైటీ రేపొద్దు మన పిల్లలు కూడా మన భవిష్యత్తు కూడా ఉంది. డెఫినెట్గా ఈ చట్టాల మీద అవగాహన పత్రికా సోదరుల ద్వారా కూడా ప్రతి పిల్లలకి కూడా చేరవేయాలని, ప్రతి తల్లిదండ్రులు కూడా చేరవేయాలని కోరుకుంటున్నా. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే ఎప్పుడో కోర్టులో పడతాయి, కోర్టులు ఎప్పుడో తెలుస్తాయి, మాకెందుకులే శిక్షలు పడతాయి, అప్పటికి ఎవరికి తెలిసిలా అన్న ఫీలింగ్లో చాలామంది ఉండేవారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే పోక్సో చట్టాలకి డెఫినెట్గా కంపల్సరీగా ప్రతి ఒక్క చోట కూడా స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. ఇమీడియట్గా జడ్జెస్ అందరూ కూడా చాలా తొందరగా కూడా కన్విక్షన్ ఇస్తున్నారు. మీకు రీసెంట్గా విజయనగరం జిల్లా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, మీకు 25 సంవత్సరాల కన్విక్షన్, ఒక 6 ఏళ్ళ చిన్న పాప మీద సెక్షువల్ అసాల్ట్ జరిగితే వితిన్ అతను బెయిల్ రాకుండానే బయటకు వచ్చిన పరిస్థితి. మొన్న రీసెంట్గా ఒక తల్లిని చంపి కూతురి మీద మెడ మీద కత్తితో కోసిన పరిస్థితి. ఆ అమ్మాయి కూడా మైనర్, ఆ అబ్బాయికి ఈరోజు పోక్సో యాక్ట్ వర్తిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఆఖరికి ఈరోజు నేను ఈ మీటింగ్కి రావడానికి కొంత స్టడీ చేస్తే ఆ 18 years లోపు పిల్లలు కనీసం ఆ వీడియోస్ ఏదో పోర్నోగ్రఫీ సంబంధించిన వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసినా కూడా ఐటీ 67B ప్రకారం అది కూడా తప్పే. సో ఇంత చట్టాలు ఉన్నాయి, ఈ చట్టాలన్నిటికీ కూడా అవగాహన ముందు మగపిల్లలకు కూడా రావాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మేము ఇనిషియేషన్ తీసుకున్నామండి. దీనికి మంచి స్పందన వచ్చింది. మీరందరూ కూడా సహకరించండి. తల్లిదండ్రులు అదేవిధంగా అందరికీ కూడా అవగాహన కలగాలని మనస్ఫూర్తిగా అంటే నేను మీకు చెప్తున్నానండి. అంటే కొంత క్షణికావేశం అండి. ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి ఉంటాడు, నేను ఒక అబ్బాయి, నాకు కొడుకున్నాడు. ఎలా ఉంటుందంటే అరే హీరోయిజం అనుకుంటారు, అరే నువ్వు ఆ అమ్మాయి ఏదో సంథింగ్ ఆ టైంలోని వాళ్ళు చేసే ఒక చిన్న క్షణికావేశంలో ఆ అమ్మాయి కాదన్నదనో లేకపోతే ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందనో ఏదో ఒక సందర్భంలో అమ్మాయి మీద కసి తీర్చుకునే పొజిషన్స్ వచ్చేస్తుంది. అరే ఆ ఒక్క క్షణం నువ్వు పక్కన పెట్టి మంచి తీరులో ఆలోచన చేసుకుంటే నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది. అదర్వైజ్ నువ్వు ఇంచుమించు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు జైలుకి కన్ఫైన్ అవ్వవలసిన పరిస్థితి వస్తుంది.
ఇందులో మనం అబ్జర్వ్ చేసుకుంటే అమ్మాయిలు ఎంత బాధపడుతున్నారో అబ్బాయిల తల్లికి తల్లిదండ్రులు అబ్బాయిల తల్లికి జీవితాలు కూడా అంతే నాశనం అవుతున్నాయి. సో ఇది రెండు కూడా బ్యాలెన్స్ చేయాలని ఒకే ఒక కాన్సెప్ట్తో మేము ఈరోజు తీసుకోవడం జరిగిందండి. దీనికి మీరందరూ కూడా సహకరించినందుకు థ్యాంక్ యూ. చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన కల్పిస్తాము. అదేవిధంగా స్టేట్ లెవెల్లో కూడా గౌరవ నారా లోకేష్ గారితో కూడా ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్ కూడా చేయడానికి ఆలోచన.